ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బ్లాగ్స్ నా ఛానల్ పేరు. ఫ్రెండ్స్ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, మనం ఇక్కడ కోరుట్లలో మన ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ దగ్గర అయితే రావడం జరిగింది. ఆ ఎస్ఎస్వి కళా ఆర్ట్స్లో ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం మీకు వీడియో రూపంలో చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ తప్పకుండా మాత్రం మీరు ఒక చిన్న లైక్ అయితే చేయాలి, ఎందుకంటే నేను వరంగల్ నుంచి కోరుట్లకు వచ్చి మరీ విగ్రహాలు మీకు చూపిస్తున్నానంటే మాత్రం దానికోసమన్నా మీరు తప్పకుండా నాకు ఒక చిన్న లైక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మర్చిపోకండి, మీరు ఎన్ని లైక్స్ ఇస్తే మాత్రం నాకు అంత పెద్ద బూస్టప్ అన్నట్టు అది. కాబట్టి ఇక మనమైతే మాత్రం ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం ఇక్కడ ఏమేమి విగ్రహాలు ఉన్నాయి ఏంటని మాత్రం మీకు చూపిస్తాను. అలానే నా వైష్ణవి వ్లాగ్స్ ఛానల్ ఉంది కదా, వైష్ణవి వ్లాగ్స్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది, ఆ వరంగల్ గణేష్ ఐడల్స్ పేజ్ కూడా మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక లేట్ అయిపోయింది చాలా, ఇక బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూపిస్తా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఎస్ఎస్వి కళా ఆర్ట్స్ దగ్గర అయితే ఉన్నాం. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇది, మన కోరుట్ల. చూసుకున్నట్టయితే మనకు చాలా భారీ గణేష్ మహారాజులు ఉంటాయి ఇక్కడ. మనకు ముంబై మోడల్ గణేష్ మహారాజులు ఉంటాయి. అండ్ అలానే ఇక మనం కొంచెం లోపలికి పోయితే చూద్దాం ఇంకా ఏమేమి గణేషులు ఉన్నాయి ఏంటిది, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల దాకా, ఎందుకంటే మనకు బయటనే కనబడతాయి భారీ గణేష్. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ముంబై స్టైల్ మోడల్ గణేష్ మహారాజు మాత్రం చూద్దాం. మనకు ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్, ముంబై మోడల్ గణేష్ మహారాజ్ మాత్రం ఇక్కడ మనకు చాప మీద నిల్చొని ఉండడం జరిగింది. చూసుకోవచ్చు గణేష్ మహారాజ్ మొత్తం స్టాండింగ్ పొజిషన్, అండ్ పాములు కూడా, నాగం పాము కూడా ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 20 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక్కడ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వచ్చినాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మన ముంబై మోడల్ గణేష్ మహారాజ్. గణేష్ మహారాజ్ వచ్చేసి స్టాండింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్, చాలా భారీగా ఉన్నది గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు తెలిసిందైతే మాత్రం ఒక 20 ఫీట్స్ గణేష్ మహారాజ్. మేబీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఏమన్నా ఉంటుందో ఉండదో మనకైతే తెలియదు. ఎందుకంటే ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం మనం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో గణేష్ మహారాజ్ సిట్టింగ్ పొజిషన్. అండ్ మనకు చూసుకున్నట్టయితే మనకు సింహాసనం దగ్గర మాత్రం 2 సింహాలు అయితే కనబడడం జరుగుతుంది. సింహాల ఫేస్, లయన్ ఫేసెస్ అండ్ కాళ్ళు. అలానే మనకు బ్యాక్ డ్రాప్ చూసుకుంటే మనకు గుర్రాలు, అండ్ అలానే బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు సూర్యుడు మధ్యలో ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మనకు ఒక 14 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇంకా చూసుకున్నట్టయితే ఇంకా ముంబై మోడల్ గణేష్ మహారాజ్కి అయితే ఏంటంటే ఇంకా కాళ్ళు గిట్లా అన్నీ రెడీ చేసి పెడుతున్నారు వాళ్ళు. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు చాలా భారీ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు నందీష్ ఆవు, లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు లయన్. ఈ ఆవు లయన్ ఉన్నారు కాబట్టి మనకు రైట్ సైడ్ చూసుకుంటే మహాదేవుడు. మీరు తప్పకుండా మాత్రం కామెంట్లో మాత్రం హర్ హర్ మహాదేవ్ అని రాయండి. అండ్ అలానే గణేష్ మహారాజ్ కూడా మధ్యలో ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మాత్రం మనకు పార్వతీ మాత ఉండడం జరిగింది. మనకు గణేష్ మహారాజ్ చేతిలో మాత్రం ఒక చేతిలో చూసుకున్నట్టయితే ఒక చేతిలో శంఖం, ఒక చేయి ఆశీర్వాదం, ఒక చేయి లడ్డు, అండ్ ఇంకో చేతిలోనేమో చక్రం, ఇంకో చేతిలోనేమో డమరుకం, ఇంకో చేతిలోనేమో మనకు నాకు తెలిసి అయితే దంతం కావచ్చు, మేబీ దంతం అన్న ఉండాలి, లేకుంటే తామర పువ్వు అని ఉండాలి. అండ్ మనకు గోల్డ్ వర్క్ కూడా ఈ గణేష్ మహారాజ్కి చాలా బ్రహ్మాండంగా అయితే రావడం జరిగింది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరైతే వెళ్ళి చూద్దాం మనము. ఈ గణేష్ మహారాజ్ హైట్ అయితే మాత్రం ఒక 22 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకోవచ్చు ముంబై మోడల్ గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 24 ఫీట్స్ గణేష్ మహారాజ్. కానీ గణేష్ మహారాజ్ మాత్రం సిట్టింగ్ పొజిషన్ మీకు చూపిస్తున్నా చూడండి. అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మొత్తం కంప్లీట్ కాలేదు. ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది ఒక చేతిది జాయింటింగ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. చూడండి
ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకో గణేష్ మహారాజ్, ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 22 ఫీట్స్ గణేష్ మహారాజ్. అంటే బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఏం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చూస్తున్నా. మీకు ఇక్కడ విగ్రహాలు నచ్చితే మాత్రం తప్పకుండా మాత్రం మీరు బుక్ చేసేసుకోండి ఇక్కడ, ఎందుకంటే చాలా ఫాస్ట్గా బుకింగ్ కావడం జరుగుతుంది. చూసుకుందాం. ఇంకో గణేష్ మహారాజ్ అయితే చాలా భారీగా అయితే గణేష్ మహారాజ్ ఉండడం జరిగింది. అసలు మనకు చూడండి చాలా బ్రహ్మాండంగా సిట్టింగ్ పొజిషన్ గణేష్ మహారాజ్. అండ్ ఆశీర్వాదం చేయి, ఇంకొక చేతిలోనేమో శంఖం, 2 చేతులలో కూడా మాత్రం శంఖాలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మనకు పైన చూసుకున్నట్టయితే మనకు మన వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉండడం జరిగింది పైన. చూడొచ్చు, కొంచెం మీకు బ్రైట్ చేసి చూపిస్తా. చూడండి, వెంకటేశ్వర స్వామి వారు అంటే గణేష్ మహారాజ్ కిరీటంకి అయితే మాత్రం మధ్యలో వెంకటేశ్వర స్వామి వారు అయితే ఉండడం జరిగింది. అండ్ గోల్డ్ వర్క్ చాలా బ్రహ్మాండం, ఎక్సలెంట్ గోల్డ్ వర్క్. అండ్ తొండం పైన కూడా వచ్చేసి మనకు ఓం అని రావడం జరిగింది. చూడండి, గోల్డ్ వర్క్ కూడా ఎంత ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫినిషింగ్. పోదాం ఇంకా కొంచెం లోపలికి పోతే చూద్దాం. ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా వర్క్ అనేది ఫెస్టివల్ అనేది చాలా దగ్గరలో ఉన్నది కాబట్టి ఇంకా చాలా ఫాస్ట్గా అయితే మాత్రం వర్క్ అయితే చేస్తున్నారు. చూసుకుందాం. మనకు చాలా బ్రహ్మాండం గణేష్ మహారాజ్, మొత్తం స్టాండింగ్ పొజిషన్స్ గణేష్ మహారాజ్. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు చూసినాం, మనము బయట సేమ్ గణేష్ మహారాజెస్ అయితే ఉండడం జరిగింది కదా. అండ్ అలానే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే మాత్రం గణేష్ మహారాజ్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు డై కూడా చాలా పెద్ద డై. ఇక్కడ చాలా డిఫరెంట్ గణేష్ మహారాజ్. ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ మహారాజ్ వచ్చేసి చూడండి, తొండం మాత్రం ఎక్సలెంట్ భారీగా రావడం జరిగింది, కొంచెం భారీగా. కానీ గణేష్ మహారాజ్ మాత్రం సూపర్. అసలు గణేష్ మహారాజ్ మాత్రం నిండుగా ఉన్నది గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి ఒక 18 ఫీట్స్ ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకుంటే అండ్ ఈ లైన్లో చూసుకుంటే సేమ్ గణేష్ మహారాజ్లే కదా. ఇక్కడ చూడండి, చాలా సేమ్ మోడల్ గణేష్ మహారాజ్. ఇంతకుముందు మనం చూసినాము గణేష్ మహారాజ్కి. ఇక చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇక్కడ ఇంకా ముంబై మోడల్ గణేష్ మహారాజ్ అయితే ఉన్నాయి. చూడండి, ఇంకా వర్క్ అనేది ఇంకా జాయింటింగ్ వర్క్ అనేది కొంచెం పెండింగ్ వర్క్ ఉంది దీంట్లో. చూస్తున్నారు కదా. ఇంకో చాలా భారీ గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ గణేష్ మహారాజ్ అయితే మనం చూసినాం ఆల్మోస్ట్ ఆల్ బయట. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఎస్ఎస్సి కలర్స్లో మాత్రం ఏ విధంగా ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఎన్ని హైట్లలో ఉన్నాయి ఏంటని మాత్రం మీకు మొత్తం ఈ వీడియో రూపంలో చూపించాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్ యూ. అలానే నా వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. వరంగల్ గణేష్ ఐడల్స్ అని ఉంటుంది, దాంట్లో కూడా రీల్స్ వస్తాయి కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మరి కలుస్తా కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.